మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురువారం కడపలో ప్రజాగళం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన రోడ్ షోలో వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఈసారి కడపలో మార్పు కనిపిస్తుంది. ప్రజాస్పందన అద్భుతంగా ఉంది. కడపలో రౌడీయిజం పనిచేయటంలో అసెంబ్లీ అభ్యర్థి మాధవి రెడ్డి కరెక్ట్ పర్సన్ అంటూ కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో నేను 45 సంవత్సరాలు రాజకీయాలు చేయడం జరిగింది. కానీ జగన్ లాంటి రాజకీయ నాయకుడిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ ముఖ్యమంత్రి ఒక అహంకారి. ఆయన వ్యక్తిత్వం సైకో మాదిరిగా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇతన్ని భరించలేక బెంగళూరుకి పంపించేశారు అని చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. గౌరవం తెలియని వ్యక్తి, సంస్కారం నేర్చుకొని వ్యక్తి, అదేవిధంగా చాలా విద్వాంసకారుడు అని చంద్రబాబు విమర్శించారు. వైసీపీకి ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలేనని కడప ప్రజాగళం సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. నేరాలు ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్డీ చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ చనిపోతే మిత్రుడిని కోల్పోయామని బాధపడ్డామని, కానీ జగన్ మాత్రం అంత్యక్రియలకు ముందే సీఎం కావాలని సంతకాల సేకరణ చేపట్టాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేదే కూటమి ఆలోచనని, అందుకు అందరం త్యాగాలు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.